2024 ఐపీఎల్కు కరెక్ట్గా 2 వారాలు మాత్రమే ఉంది. ఈ 2 వారాలకు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. అది మామూలు షాక్ కాదు. ఇప్పుడు వాళ్ళ ఓపెనర్స్ ఎవరు అన్న విషయం తేల్చుకోవడానికి ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళకంటే ఒక క్లారిటీ ఉంది. ఎవరు చెన్నై సూపర్ కింగ్స్కి ఈ ఇయర్ ఓపెనింగ్ చేస్తారన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక తొందరలోనే ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకంటే గివ్ అవేని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. దాంతోపాటుగా మీకు మ్యాచ్ ప్రిడిక్షన్స్ అన్నవి చాలా ఫ్రీగా ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా మనం ప్రొవైడ్ చేస్తాము. అలాగే మనకు మన ప్రిడిక్షన్స్కు మంచి సక్సెస్ రేట్ కూడా ఉంది ఐపీఎల్లో. సో లాస్ట్ టైం ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఇక ఇంకొక న్యూస్ ఏంటి వీడియోలో తెలుసుకోబోతున్నాము అంటే ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక మంచి సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. సో ఆ విషయం గురించి తెలుసుకుందాము. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్కు కొత్త కెప్టెన్ వచ్చేసాడు. ముందు నుంచి నేను చెప్తున్నట్టే ఆ ప్లేయర్ కెప్టెన్ కాబోతున్నాడు. అతను ఎవరో కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే మనం ఎస్ఆర్హెచ్ టీంతో స్టార్ట్ చేద్దాము. సో ప్యాట్ కమిన్స్ని ఎస్ఆర్హెచ్ కెప్టెన్గా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నియమించిందనమాట. అయితే స్టార్టింగ్ నుంచి చాలా మంది ఏమనుకున్నారు అంటే ప్యాట్ కమిన్స్ ఒక ప్లేయర్గా మాత్రమే టీంలో ఉంటాడు, ఎందుకంటే మార్కో జెన్సన్ అతనికన్నా మంచిగా బౌలింగ్ చేస్తాడు కాబట్టి అతన్ని తీసుకుంటారంటే ఓవర్సీస్ కాంబినేషన్ రూపంలో అనుకున్నారు. కానీ బట్ నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్ అని మీరు ఫాలో అవుతుంది మీకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కు ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అవుతారని చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అండ్ తన ట్రాక్ రికార్డ్ చూసామంటే లాస్ట్ 1 ఇయర్లో ఇంపెకబుల్ రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే ఏ సిరీస్లోకి వెళ్ళినా విజయం సాధిస్తున్నాడు. అండ్ తన ప్లేయర్స్తో కావాల్సిన ఆ గేమ్ని తెచ్చుకుంటున్నాడు. సో అందుకే ఈ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. సో ఎయిడెన్ మార్కరమ్ ఇక ప్లేయర్గా మాత్రమే ఆడే అవకాశం ఉంది. అయితే ఎయిడెన్ మార్కరమ్ మంచి కెప్టెన్ కాదా అంటే మాత్రం మనం తప్పు అన్నట్టే అవుతుంది. ఎందుకంటే ఎస్ఏ T20 లీగ్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ సాధించాడు, వాళ్ళని ఛాంపియన్స్గా నిలిచాడు. బట్ ఇక్కడ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వైజ్ అండ్ ట్రాక్ రికార్డ్ వైజ్ చూసుకున్నప్పుడు ప్యాట్ కమిన్స్కి కొంచెం ఎక్కువ మార్కులు వేసింది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. అందుకే తను కెప్టెన్గా నియమించింది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వచ్చాము అంటే రిషబ్ పంత్ March 5th అంటే రేపే ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్గా హాజరు కాబోతున్నాడు. అండ్ ఖచ్చితంగా అతను క్వాలిఫై అయిపోతాడు, అంటే పాస్ అయిపోతాడని చెప్పి వార్తలు వస్తున్నాయన్నమాట. ఎందుకంటే అతను పూర్తి ఫిట్గా ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు అండ్ అలాగే బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సౌరవ్ గంగూలీ చెప్పడం ఇక్కడ గమనార్హం అనమాట. సో అతను స్టార్టింగ్లో వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటి అంటే రిషబ్ పంత్ ఓన్లీ ఒక ప్లేయర్గా మాత్రమే, అంటే ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతారని చెప్పి న్యూస్లు వచ్చాయి. కానీ ప్రెసెంట్ అయితే వికెట్ కీపింగ్ కూడా తనే చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి రేపు మనకి మరింత క్లారిటీ వస్తుంది. సో అప్డేట్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చిన పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మనం ఆల్రెడీ ఒక వీడియోలో మెన్షన్ చేశాము, మీకు అప్డేట్ కూడా ఇచ్చానమాట. అది ఏంటి అంటే డెవాన్ కాన్వేకి థంబ్ ఇంజురీ అయింది. సో ఆ థంబ్ ఇంజురీ అన్నది అంటే ఒక 5 days 6 days బ్యాక్ నేను వీడియో చేశాను. సో నెక్స్ట్ వీక్లో తెలుస్తుంది అనమాట దాని తీవ్రత ఎంత ఉన్నదని చెప్పాను. సో ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి అంటే మే వరకు అతను ఐపీఎల్లో పాల్గొనే అవకాశం లేదు. అంటే దాదాపు ఫస్ట్ హాఫ్ మొత్తం డెవాన్ కాన్వే రూల్డ్ అవుట్ అయిపోయాడు. టోటల్ సీజన్ అయితే కాదు, ఖచ్చితంగా ఐపీఎల్లో పాల్గొంటాడు. బట్ అది ఎప్పుడైనా తెలియాలంటే మరింత సమయం పడుతుంది. ప్రెసెంట్ ఉన్న న్యూస్ అయితే ఖచ్చితంగా మే వరకు, అంటే March 22nd మనకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో దాని ప్రకారం చూసుకున్నామంటే ఫస్ట్ హాఫ్ కన్నా ఎక్కువగానే మిస్ అయిపోతుందని చెప్పి కన్ఫర్మ్ న్యూస్ ఇది. మరి అతను ఎప్పుడు అందుబాటులో ఉంటాడో, అందుబాటులో వచ్చే టైంకి ఉన్న ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేస్తే టీంలోకి వస్తాడా చెప్పలేం. డెవాన్ కాన్వే లేకపోవడం ఖచ్చితంగా సిఎస్కేకి బ్యాడ్ న్యూసే. బట్ ఇప్పుడు డెవాన్ కాన్వే లేనప్పుడు రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారు, ఇది ఇక్కడ ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్. సో రచిన్ రవీంద్రని చాలా తక్కువ అమౌంట్కి సిఎస్కే బ్యాక్ చేసుకుంది, ఒక ఆల్రౌండరు. సో అతను ఓపెనింగ్ చేసే సత్తా ఉంది అండ్ అలాగే T20 ఫార్మాట్లో మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగల ప్లేయర్. సో రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఇప్పుడు రచిన్ రవీంద్రనే ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట 99%. సో మళ్ళీ ధోని ఏమైనా ప్లాన్స్ మారుస్తాడని చెప్పలేము అనమాట. ధోని చేతుల్లోనే ఉంటుంది సిఎస్కే టీమ్ ప్లేయింగ్ 11 ఏదైనా సరే. బట్ రచిన్ రవీంద్రకు ఛాన్స్ వచ్చి సూపర్గా పర్ఫామ్ చేస్తే మాత్రం రచిన్ రవీంద్ర ఫ్యూచర్ మారిపోతుంది. ఎందుకు అంటే సిఎస్కే టీంలో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఇక ఆ ప్లేయర్ని వదలరు అనమాట. అంటే వాళ్ళు కనీసం 2-3 సీజన్స్కి కొంతమంది ప్లేయర్స్కి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చి రాగానే ఓపెనర్గా అవకాశం అంటే రచిన్ రవీంద్ర ఒక జాక్ పాట్ కొట్టేసినట్టే. సో డెవాన్ కాన్వే రూపంలో అతనికి ఒక అదృష్టం వచ్చింది. మరి రచిన్ రవీంద్ర దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారో చూద్దాం. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. గివ్ అవేని నేను ఏ క్షణంలో అనౌన్స్ చేస్తాను, మీకు ఏమి ఇవ్వబోతున్నాను అని చెప్పి. సో అందుకే జాయిన్ అవ్వమని చెప్తున్నాను. అలాగే బ్రేకింగ్ అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.